దాట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ ఏమంటున్నాడా అంటే కాంగ్రెస్ పాలనకు మేం చేసినటువంటి గత 9.5 ఏళ్ల పాలన మీద చర్చ చేయడానికి సిద్ధమని చెప్తున్నాడు. 60 సంవత్సరాల కాలంలో 16-17 మంది ముఖ్యమంత్రులు కలిసి 60-70 వేల కోట్ల అప్పు చేస్తే కల్వకుంట్ల కుంభకర్ణులు కేవలం 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రా. ఇక అప్పు ఇదంతా చర్చ, ఇది అది కట్టలు కట్టకము పీకకం నాటకం వద్దు. ఈ ఒక్క అప్పుల మీదనే చర్చ చేద్దాం. ఈ రాష్ట్రానికి అప్పులు ఎట్లా పెరిగినాయి, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మీ ఆమ్దాన్ ఎట్లా పెరిగింది, మీ ఫామ్ హౌస్లు ఎట్లా పెరిగినాయి, దీని మీద చర్చ చేద్దామంటే రెడీ కేటీఆర్. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒకానొక టైంలో కార్కు ఈఎంఐ కట్టలేక కార్ని సీజ్ చేస్తామని బ్యాంక్ కోడ్ వస్తే గడ్డోములో దాచినటువంటి చరిత్ర మీది. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు మీరు. ఎక్కడికి పోయినా అయ్యగారికి మొత్తం పూలతోని జన నీరాజనం పలుకుతున్నారా? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు చేస్తున్నాడు. సమయం స్థలం చెబితే నేనే వస్తా, మీ వైఫల్యాలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. నీవు కాదు కానీ మీ అప్పని రమ్మన్. సమయం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అసెంబ్లీ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఉంటుంది. ఆ అసెంబ్లీలో ఏ చర్చ అయినా చేయడానికి సిద్ధం. ఏదో రోడ్ల మీద కూర్చొని చేద్దాం, మా ఫామ్ హౌస్లో కూర్చొని చేద్దాం, జనవాడకు పోయి చేద్దాం, పబ్లో పోయి కూర్చొని చేద్దాం అంటే చేయరు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే రాండి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి రాండి. నీవు కాదు మీ అప్పని రమ్మన్. మీ అప్ప చేసిన అప్పుల మీద కుప్పల మీద చిప్ప చేతికిచ్చిండు కదా, దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు. మరి మీ అప్ప ఎందుకు వస్తలేడా? నీవెవడవు? నీకేం సంబంధం? 118, 17, 19 మంది ఎమ్మెల్యేలలో నీ ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కానివి. నీకేం సంబంధం? మీ అప్పని రమ్మన్. ఏదో చెప్తున్నాడు, చర్చ చేస్తారంట. చర్చ 2.5 ఏళ్ల కాంగ్రెస్ 10 ఏళ్ల బారాస పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చిద్దామన్నారు. సమయం స్థలం ముఖ్యమంత్రి చెప్తే తానే అక్కడికి వస్తానని చెప్పారు. నీ వద్దు కానీ నీకు అంత సీన్ లేదు, ముఖ్యమంత్రితోని చర్చించేదంత అర్హత నీకు లేదు. కానీ మీ అప్పని రమ్మన్, అసెంబ్లీకి రమ్మన్, అసెంబ్లీలో మాట్లాడమన్. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలగదు. అసెంబ్లీకి వచ్చి రమ్మని మాట్లాడమని చెప్పు చాలు, అంతే. నీ వల్ల చేతనైతే గజ్జాయి. ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసేట్లా మాత్రం టాపాయ మనోడు.